హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణాని, మన లాసియా ఛానల్ నుంచి. సో మీ అందరి సపోర్ట్ వల్ల నేనైతే కొత్త కొత్త ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇవాళ అయితే నేను మన విజయవాడ దగ్గరలో ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ దూరంలో మూలపాడు అని ఒక ఏరియా ఉంటుంది. సో అది బటర్ఫ్లైస్కి చాలా ప్రసిద్ధిగా అనమాట. అక్కడ ఆ లోకల్ బటర్ఫ్లైస్ డెకరేషన్ చేస్తారు ఇక్కడైతే. సో దాన్ని ఇవాళ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. డెఫినెట్గా చాలామంది కూడా వచ్చారు చూడడానికి, మీరు చూడొచ్చు. సో దీన్ని నగర వనం అని కూడా పిలుస్తారు. సో మన వీడియోలోకి వెళ్ళే ముందర మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా అవసరం. అది మీరు నాక్ చేస్తూ ఉండండి. సో మీ బ్లెస్సింగ్స్ వల్ల చాలా ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేస్తారు. మరి ఈ ప్లేస్కి వచ్చి మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాము. అండ్ కమాన్, ఇది వచ్చే సుజాత. ఇవాళ ఈ కెమెరాని మొత్తం హోస్ట్ చేస్తుంది సుజాత, మా వైఫ్ తినే యాక్చువల్లీ. సో యా, తినే యాక్చువల్లీ. సో షీ ఈజ్ హెల్పింగ్ మీ టుడే. ఇంత 46 degrees ఉంది ఇవాళ విజయవాడ. సో ఈ మండు టెంట్లో నాతో పాటు మీ సబ్స్క్రైబర్స్ నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి వచ్చింది. సో థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళే ముందర సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము కంప్లీట్గా. ఇగోండి, నేను చెప్పాను కదా నగర వనం అని చెప్పి, మూలపాడు. సో ఇదే, యా, సో నగర వనం అంటారు, క్లియర్గా చూపిస్తోంది. దాని వెనకాల సీన్ చూడండి ఎంత బాగుందో. అరటి తోటలు, అరటి గెలలు అవి చూడొచ్చు మీరు, అరిటాకులు. అండ్ దాని వెనకాల పెద్ద కొండలు కూడా మీరు చూడొచ్చు. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇక్కడైతే లిటిల్ బిట్ చిన్న పాండ్ లాగా మన తామర పువ్వులు లాంటివి, తామర కాదు మన గులాబీ పువ్వు లాంటిది ఒకటి, వైట్ది ఆర్టిఫిషియల్ది, లోటస్ది. సో చూడొచ్చు వాటర్ అది ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఎక్సలెంట్ ఉంది కదా. ఇదిగోండి ఓవరాల్గా రైట్. సో బండి తీసేసి టికెట్ తీసుకో. సో చలో లోపలికి వెళ్ళి మనం అయితే ఈ బటర్ఫ్లై పార్క్ని ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో చూడొచ్చు మీరు, ఇక్కడైతే టికెట్స్ అవి ఇస్తారు. సో ఎవరైనా రావాలనుకుంటే కనుక నాకు తెలిసి రూట్ ఇటు సైడ్ అయి ఉంటుంది. ఇదిగోండి టికెట్స్ ఇచ్చే ప్రదేశం. పెద్దలకైతే 30, పిల్లలకైతే సమ్ ప్రైస్ చెప్పారు 10 rupees అని. ఇదిగోండి, సో టికెట్స్ తీసుకోండి. ఇదిగోండి, ఎక్స్ప్లోర్ చేద్దాం దీన్ని అయితే కంప్లీట్గా. చాలా బాగుంది చూడడానికి. చాలామంది అయితే వస్తున్నారు. ఇదిగోండి, ఇదంతా నందనవనంలో ఉంది చూడడానికి. సో బైక్తో వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అన్నది తెలియదు. వెళ్ళకపోతే మనం ట్రెక్కింగ్ అయితే చేద్దాము స్పాట్ని ఖచ్చితంగా. ఓ మీరే వచ్చారు, మీరు కూడా ఇక్కడికే వచ్చారా? సో యా, సో వీటి గురించి క్లియర్ కట్గా దీని హిస్టరీ ఇక్కడ మెన్షన్ చేశారు. చూడొచ్చు, బటర్ఫ్లైస్ బిలాంగ్ టు ఆర్డర్ లిపిడోప్టెరా విచ్ మీన్స్ స్కాలీ వింగ్స్. The wings of butterflies are covered with tiny scales arranged like roof tiles. సో సీతాకోక చిలుకలు లిపిడోప్టెరా క్రమానికి చెందినవి, అంటే రక్షణ రెక్కలు అని అర్థం. సీతాకోక చిలుకల రెక్కలు చిన్న స్కేళ్లలో నిండి ఇంటి పైకప్పు పలకల వలె అమర్చబడి చిన్న ప్రమాణాలతో కప్పబడి ఉంటాయి అని చెప్పి రాసున్నాయి. చూడొచ్చు మీరు క్లియర్గా, వీటి హిస్టరీ ఒకటి చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సీతాకోక చిలుక న్యూ గినియాలోని మహిళా రాణి అలెగ్జాండ్రా బర్డ్వింగ్ సీతాకోక చిలుక రెక్క వెడల్పు 320 mm. ఇక అతి చిన్న సీతాకోక చిలుక వెస్టర్న్ పిగ్మీ బ్లూ రెక్క వెడల్పు 15 mm. సో భారత ఉపఖండంలో అతిపెద్ద సీతాకోక చిలుక సదరన్ బర్డ్వింగ్ రెక్క వెడల్పు 190 mm. మరియు అతి చిన్నది గ్రాస్ జూవెల్ రెక్క వెడల్పు 15 mm. సో కొన్ని సీతాకోక చిలుకలు తమ వయోజన దశలో కేవలం కొద్ది రోజుల పాటు మాత్రమే జీవిస్తాయి. ఉదాహరణకు కాపర్ మరియు స్మాల్ బ్లూస్ బ్రిమ్ స్టోన్ సీతాకోక చిలుక గొనెప్టెరిక్స్ రామ్ని అత్యంత ఎక్కువ కాలం జీవిస్తుంది. వయోజన సీతాకోక చిలుక జీవితకాలం 9 నుంచి 10 నెలలు మాత్రమే బతుకుతాయి. సో అన్నిటికంటే అత్యంత వేగవంతంగా ప్రయాణం చేయగల సీతాకోక చిలుకలు స్కిప్పర్స్. ఇవి గంటకు 59 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి. సాధారణంగా మిగిలినవన్నీ గంటకు 8-19 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాయి అన్నమాట.
ఇక్కడ బాగా రాశారు ఇదంతా. అదే కదా, ఓకే, ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సఫారీ అయితే ఇవాళ లేదంట యాక్చువల్లీ, లేకపోతే సో అందుకని ఏంటంటే మనం ఈ బటర్ఫ్లై పార్క్లో మనకి టెంపుల్స్ కూడా ఉన్నాయంట. ఆ టెంపుల్ ఒకటి కవర్ చేద్దాము, పార్క్లో కూడా వెళ్దాము మనమైతే. సో బైక్ అలౌ చేశారు. సో సుజాత వచ్చేసి మీకు మొత్తం వ్యూ ఆ పార్క్ దాకా అట్మాస్ఫియర్ కానీ ఎన్విరాన్మెంట్ ఈ ఎండలో ఎలా ఉంది అన్నది అండ్ చుట్టూ అడవులు ఎలా ఉన్నాయి అన్నది మీరు చూడొచ్చు. ఇక్కడైతే నాకు బటర్ఫ్లైస్ అయితే కనపడుతున్నాయి, చాలా చిన్నవి కనపడుతున్నాయి, పెద్ద పెద్దవి అయితే నాకేం కనపడలేదు. మేబీ అవి పార్క్లో ఉండొచ్చేమో, శాంక్చురీలో. చూడండి ఎంత బాగుందో ఇదంతా లొకేషను. మంచి సినిమా షూటింగ్స్ కూడా స్పాట్ ఏరియాస్, ఇవి వదిలేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాం మనము. సో అట్లా అనమాట, ఇది ఆన్ అయింది. ఓకే, సో ఫ్రెండ్స్, బటర్ఫ్లై పార్క్ అయితే సఫారీ లేదని చెప్పాను కదా, అగో నా హార్స్ ఉంది అక్కడ, హోండా. సో అది పట్టుకుని వెళ్ళొచ్చు. సో టికెట్ ధర మామూలుగా అయితే అడల్ట్స్కి 30 రూపాయలు పర్ హెడ్. మనకి ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్లో అయితే పార్క్ ఉందంట. ఇక్కడే టెంపుల్ కూడా ఉందని చెప్పాను కదా, అయితే 7.5 కిలోమీటర్లు వస్తుందంట. దానికి కూడా మేమైతే టికెట్ తీసుకోవడం జరిగింది. ఈ 60 కాకుండా 140 రూపాయలు మేమైతే పెట్టడం జరిగిందనమాట. సో చక్కగా ఎవరైనా నడిపే వాళ్ళు ఉంటే బాగుండేది అనుకున్నాం కానీ, బట్ ఇవాళ అది లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట. సో దాని గురించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది చూడు ఫ్రెండ్స్, కదులుతుంది. ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ చేద్దాము. సుజాత ఈరోజు డైరెక్షన్ చేస్తుంది. రావచ్చు మీరైతే, నన్ను కాదు పార్కింగ్ చూపించాలా, కాన్సన్ట్రేట్, అది వీడియో పోకుండా చూడు. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఆ బటర్ఫ్లై చూపించి కనిపిస్తుందా, వేళ్ళు తీసే కెమెరా మీకు. రైట్, చూసారా ఫ్రెండ్స్, లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఎంజాయ్, కమ్ ఆన్. సో ఇది ఇదంతా మెల్లిగా ఫాస్ట్గా మెల్లిగా చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది కొండలు చెట్లు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మీరైతే వచ్చి. ఓకే, ఇటు కూడా చూపిస్తున్నాను. ఇటు కూడా బటర్ఫ్లైస్ ఉన్నాయి, రకరకాల బటర్ఫ్లైస్, రకరకాల సౌండ్స్ మీకు వినబడుతున్నట్టున్నాయి. సౌండ్స్ ఏవో వస్తున్నాయి మాకు ఇక్కడ, రకరకాల సౌండ్స్ వస్తున్నాయి. ఓకేనా, బటర్ఫ్లై ఇదిగో షేపు, బటర్ఫ్లై ఇదిగోండి, బటర్ఫ్లై చైరు భలే బాగుంది కదా. చిన్నపిల్లలు కూడా కూర్చుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. అక్కడ కూర్చోవచ్చు, బాగా కట్టారు. ఇదైతే ఇదైతే చూడొచ్చు. అది ఇవన్నీ తోటలండి, పైకి లోపలికి అంతా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగుందో. బటర్ఫ్లై డిఫెన్సెస్ ఫర్ సర్వైవల్ అని దీని హిస్టరీ గురించి. మలేరియన్ మిమిక్రీ, 2 విషజాతులకు ఒకే రకమైన గుర్తులు కలిగి ఉన్నప్పుడు ఈ మిమిక్రీని ప్రదర్శిస్తాయి. కొన్ని రకాల కీటకాలు ప్రాణత్యాగం చేయవలసి ఉంటుంది. వేటాడు జంతువులు రుచిలేని కీటకాలను తినకూడదని తెలియపరచుటకు కొన్ని కీటకాలను బలి ఇవ్వాలి. ఉదాహరణకు బ్లూ టైగర్, స్క్రిప్ట్ టైగర్ మరియు లేస్ వింగ్స్. సో వీటిని మలేరియన్ మిమిక్రీ అంటారనమాట. సో సీతాకోక చిలుకలు చాలా సున్నితమైన ప్రాణులు మరియు రక్షణ లేని జీవులు. అయితే ఇతర పరాన్న భక్షుల నుండి తమను తాము కాపాడుకునేందుకు ఎన్నో రకాల వ్యూహాలపై ఆధారపడతాయి. వీటిని వేటాడేవి పక్షుల, సరీసృపాలు, సాలెపురుగులు మరియు ఇతర కీటకాలు. ఉదాహరణకు కందిరీగలు, ఈగలు, పురుగులు, చిన్న క్షీరదాలు ఉన్నాయి. సో జీవ సంరక్షణ చర్యల్లో మొదటిగా సీతాకోక చిలుకలు అనుకరణమును ప్రదర్శిస్తాయి, మిమిక్రీ. 2 సంబంధం లేని జాతులు ఒకే రకమైన గుర్తులు కలిగి ఉన్నప్పుడు అనుకరణ, మిమిక్రీ చేస్తాయి. ఈ మిమిక్రీ 2 రకాలు. ఒకటి మలేరియన్ మిమిక్రీ, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ బేట్సియన్ మిమిక్రీ అంటారు అనమాట. ఓకేనా, ఇవి బేట్సియన్ మిమిక్రీ వెస్ట్ జాతికి చెందినవి. ఓకే, ఇది ట్రెక్కింగ్ మార్గం అంట, ట్రెక్కింగ్ పాత్ అంట. వ్యూ పాయింట్ అంటే కొండ మీదకి వెళ్ళి ఎవరైనా ట్రెక్ చేసే ఓపిక ఉంటే కనుక వెళ్ళొచ్చు. నెక్స్ట్ టైం నేను మా ఫ్రెండ్తో వస్తాను. సుజాతకు ఓపిక లేదు, ఎండ విపరీతంగా ఉంది, డీహైడ్రేట్ అయిపోయింది. సో ఎలక్ట్రోలైట్ మళ్ళీ ఇంబ్యాలెన్స్ అయితే మళ్ళీ హాస్పిటల్ స్ట్రెచర్లు అన్నీ అవసరం అవుతాయి. అందుకని నేను ఈసారి మీకు పార్కును టెంపుల్ దాకా వెళ్దాం ట్రై చేస్తాను. ఇది మనం విడిగా వెళ్దాం ఈ ట్రెక్కింగ్ మార్గం. ఓకే ఫ్రెండ్స్, రైట్.
పాజ్ పెట్టు అంటే ప్లే లెవెల్లో. సో ఇలా పట్టుకో. సో ఫ్రెండ్స్ మనం అయితే బటర్ఫ్లై పార్క్ అని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆ ఎంట్రన్స్లో అయితే మన అందరం ఉన్నాం. ఇప్పుడు చాలామంది పర్యాటకులు కూడా వస్తున్నారు చూడడానికి ఇదైతే. సో దాని పక్కనంతా మీరు చూసుకోవచ్చు, చాలా దట్టమైన అడవి అయితే ఉంది కంప్లీట్గా. ఈ ఎండకి చాలా మొక్కలు కూడా ఎండిపోయడం అనేది జరిగింది. ఇక్కడైతే మనకు కనపడుతున్నాయి అంటే చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే మనకు కనపడడం అయితే జరుగుతుంది. సో ట్రెక్కింగ్ వెళ్తే ఇంకా బాగా కనిపించవచ్చు, మనకి చూడొచ్చు. చలో మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం రండి. సో ఇదే మన బటర్ఫ్లై పార్క్ అయితే ఇదే చూపించాం కదా. అండ్ సుజాత చూపించు బటర్ఫ్లై పార్క్. యా యా యా. సో నాకు తెలిసి దాని రూట్ అయితే ఇటు సైడ్ వస్తుంది. సో చూడండి ఇదంతా దట్టమైన అడవి. తాళం సో దట్టమైన అడవి అయితే మీరు చూడొచ్చు. అదిగోండి నాకు తెలిసి కొండ చెలువలు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నైట్ అయ్యేసరికి కొన్ని యానిమల్స్ కూడా రావచ్చేమో అని నాకు అనిపిస్తుంది. కొంచెం అరణ్యంలో అయితే ఉంది ఇటు సైడ్. ఇదిగోండి టిప్స్ ఆన్ బటర్ఫ్లై వాచింగ్ గురించి మెలకువలు ఏవో చెప్తున్నారు, ఈజీ టిప్స్. సో బటర్ఫ్లై సీతాకోక చిలుకల దర్శనం పక్షుల సందర్శనలాగా ఓ అందమైన అనుభవం. పక్షుల్లా సీతాకోక చిలుకలు సాధారణంగా కనిపిస్తాయి. సీతాకోక చిలుకలన్నీ మనం మరింత తేలికగా దగ్గరగా చూడవచ్చు. పక్షుల్లా కాకుండా సీతాకోక చిలుకలు కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తాయి. సూర్యోదయం తరువాత 1 గంట మాత్రమే సూర్యరశ్మి నుండి వెచ్చదనాన్ని గ్రహిస్తాయి. నీరెండలో పువ్వులపై ఆహార సేకరణకు వెళతాయి లేదా ఒక దాని వెంట మరొకటి అటపటిస్తూ ఎగురుతాయి. ఈ సమయం చాలా అద్భుతం, రెప్పవాల్చకుండా చూడాలనిపిస్తుంది. ఫోటోలు తీయటకు సరైన సమయం. ఉష్ణోగ్రత కొద్దిగా చల్లగా ఉంటే శీతావేళ వాటిని చేరుకోవడం తేలిక. ఏదేమైనా మధ్యాహ్న వేళకు అవి నీడకు చేరుకుంటాయి. ముఖ్యంగా దట్టమైన పొదల వద్ద, చెట్ల ఆకుల మధ్య లేదా నీటి చలమల వద్ద సేద తీరుతాయి. సీతాకోక చిలుకలన్నీ ఏడాది మొత్తంలో చూసి ఆనందించదగిన అద్భుత కాలం. వర్షాల తరువాత నవంబర్ మొదటి వారం వరకు అతి తక్కువ కనిపించేవి మార్చి మరియు ఏప్రిల్ నెలలో. సీతాకోక చిలుకలను సందర్శించుటకు చిట్కాలు చెప్తున్నారండి. మీ సందర్శనలో సీతాకోక చిలుకల ఫీల్డ్ గైడ్ను తప్పక వెంట ఉంచుకోండి. ఆ ప్రాంతం లేదా దేశంలో కనిపించే సీతాకోక చిలుకల చెక్ లిస్ట్ మరియు దగ్గరగా ఫోకస్ చేసి చూసేందుకు బైనాక్యులర్ 8x40 లేదా 7x35 బైనాక్యులర్ అనువైనదిగా తప్పక మీతో తీసుకెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్, రండి ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వచ్చి చాలా బాగుంది. ఆహా, ఈ పార్క్ అయితే చూడొచ్చు మీరు, బ్యూటిఫుల్గా ఉంది. నాకు ఏ చైనా రాజ్యానికి వచ్చినట్టు ఉంది ఇక్కడ. అంత బాగుంది. ఇదిగోండి లవ్లీగా ఉంది. సో దట్టమైన మూలపాడు నగరవనం మీరైతే చూడొచ్చు. దట్టమైన చెట్ల మధ్యలో చాలామంది సేద తీరుతున్నారు. పిక్నిక్గా కూడా పెట్టుకోవచ్చు ఇది మన నవంబర్ ఆ టైంలో, శీతాకాలంలో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇదంతా. వావ్, ఎక్సలెంట్ ఉంది. చూడండి ఎంత దట్టంగా ఉందో. ఇలా వెళ్దాం సిద్ధార్థ. ఈ చెట్లలోకి అయితే వెళ్ళి ఇదిగోండి చూడండి బటర్ఫ్లై. మనం వచ్చింది బటర్ఫ్లై గురించి, దాన్ని చూపించకపోతే బాగుండదు. ఇదిగోండి బ్యూటిఫుల్ ఉంది. అబ్బో ఇదంతా బురదగా కూడా ఉంది. వెనక్కి వెళ్దాం, అలా వెళ్దాం. కాస్త ఎండగా ఉంటుందేమో, ఎండుగడ్డిలా ఉంటుందేమో, అంటే గ్రీనరీగా ఉంది. వాటర్ లేవేమో అనుకున్నాం కానీ వాటర్ అయితే ఉన్నాయి కింద. వావ్, అక్కడ చూడండి ఎంత బాగుందో. సో ఒక ఆర్టిఫిషియల్ నెమల్ని ఒక చిన్న చెట్టు లాంటిది పెట్టి అక్కడ వుడ్, దాని చుట్టూరా వాటర్ స్ప్రే అయితే అవుతుంది వాటర్ పంప్స్ ద్వారా. ఎంత బాగుందో, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు. సీతాకోక చిలుకలు బ్లాక్, ఇదిగోండి. ఓ
ఓకే ఓకే ఓకే, ఇక్కడ నుంచి వాటర్ అయితే పడుతుంది. ఇదిగోండి కర్చీఫ్ ఇవ్వ. వాటర్ అయితే పడుతుంది, చల్లి పాడైద్ది, నా భయం నాది. చూడొచ్చు మీరైతే, బాగుంది కదా. అదిగోండి చలో. సో బ్యాంబూ బాత్ అని కెఫే రియడ్ సైడ్ అయితే ఉంది, ఈ నెమలి బ్యాక్ సైడ్ సైక్లింగ్ ట్రాక్ అని చాలా ఉన్నాయి. ఇక పిల్లలు భలే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే ఈ చల్లదనానికి. సో ఇదిగోండి ఇక్కడ వివరంగా అయితే రాశారు. ఈ యొక్క శాంక్చురీ పార్క్లో కామన్గా దొరికే జాతులు అనమాట బటర్ఫ్లైస్లో. సో యూఫెలా కౌర్ అని, యూఫెలియా సిల్వెస్టర్ కొరేటా అని, జునోనియా హైట్రా అని, సో చాలా ఉన్నాయి. మీరు చూడండి, ఇన్ని రకాలు అయితే ఇక్కడ దొరికే అవకాశం ఉంది. సో ఇదంతా పార్కే. ఇదైతే ఇంకా చాలా బాగుంది. ఇది సైక్లింగ్ ట్రాక్ అంట. సో చక్కగా మీ పిల్లలతో వస్తే కనుక ఇక్కడ నేచర్ దొరికిద్ది, మంచి టైంపాస్ కూడా అయింది. చాలా బాగుంది ఇక్కడ. ఎండలో దీనికి ఎందుకు వస్తే భలే చల్లగా అయితే ఉంది. వావ్. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా సైక్లింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇట్లా వెళ్దాం దా సుజాత, ప్యారలల్ వాక్. బాగుంది కదా. సో బటర్ఫ్లైస్ అవ్వండి, బటర్ఫ్లైస్ అదిగోండి. నాకు తెలిసి వీటిని ఫ్రీగా వదిలేశారు. పాపులేషన్ డెన్స్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది ఇటు సైడ్. అంటే అనుకున్న రీతిలో ఎక్కువ బటర్ఫ్లైస్ అయితే కనపడట్లే. వివిధ రకమైన పక్షులు అవన్నీ భలే సౌండ్లు వస్తున్నాయి మనకి. తొండ చూడొచ్చు మీరు. సో దాన్ని డెఫినెట్గా చూపించడానికి రాలేదు, అది నా వేలో కనిపించింది. సో దాన్ని చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది కదా ఇక్కడ. ఇదిగోండి, ఎప్పుడైనా ప్రతి వారం ఇలాంటివి మీరు కూడా పెట్టుకోండి. మీ ఆఫీస్ ప్రెషర్, ఒత్తిడి నుంచి, డైలీ బాధ్యతల నుంచి కాస్త అయితే రిలాక్స్ అయితే మీరు అవుతారు. సో చాలా బాగుంది చూడడానికి. ఇక్కడంతా సైకిల్ ట్రాక్ అన్నట్టుగా న్యాచురల్గా ఉంటుంది. అటు సైడ్ వెళ్దాం పదండి. ఇదిగోండి పర్యాటకులు చాలామంది అయితే వస్తున్నారు. ఇలా చూపించాను కదా కామన్ బటర్ఫ్లైస్ ఇక్కడైతే ఏముంటాయో. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఎవరో పిక్నిక్ అయితే వచ్చారు ఇక్కడికి, ఎక్స్కర్షన్ లాగా. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. సో వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వావ్. సో చక్కటి గుడిసెలా ఉంది ఇక్కడ కూర్చోవడానికి. చాలా బాగుంది. వావ్, ఇక్కడ గ్రీనరీ మాత్రం వేరే లెవెల్. చూడండి పూలు చక్కగా ఉన్నాయి, ఎక్సలెంట్. సో గ్రీనరీ ఎక్కడుంటే అక్కడ కళ్ళు అయితే స్మైల్ చేస్తాయి. మా కజిన్ ఒకప్పుడు ఈ డైలాగ్ పెట్టినప్పుడు నేను ఆ డైలాగ్ బాగా అట్రాక్ట్ అయితే అయ్యాను. చాలా బాగుంటుంది ఆ మాట, నాకు నిజమే అనిపిస్తుంది కూడా, వెరీ ప్రాక్టికల్గా. ఇక్కడ యోగా హాల్ అని చెప్పి మీరైతే చూడొచ్చు. ఇదిగోండి, ఇది అనుకుంటా యోగా హాల్. యోగా అది నేర్పిస్తారు ఇక్కడ. సో చూడొచ్చు, చాలా బాగుంది ఇక్కడ. అన్ని బటర్ఫ్లైస్ అయితే మనకు కనబడట్లేదు, వస్తాయేమో మేబీ బికాజ్ ఆఫ్ ఎండకైనా అవి
వాటికి కొంచెం అంటే కొంచెం ఎండ తగిలితే అది వేడి క్రియేట్ చేసుకుంటాయంట ఫ్రెండ్స్. దాని అద్భుతం అది. ఇగో ప్లే గ్రౌండ్ ఇది. నడవగలుగుతావు సుజాత? నడుస్తావా? ఇవ్వండి. సో అయితే చక్కగా ఆడుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఎండ బాగుంది. వావ్, చూడండి ఎంత బాగుందో. సూపర్ కదా. ఇది అమెజాన్కి వచ్చినట్టుంది నాకైతే. నిజంగా అమెజాన్ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ కూడా పొందాలి, అదృష్టం ఉండాలి. చూడొచ్చు చక్కగా పిల్లలైతే చాలా గట్టిగా అయితే ఆడుకుంటారు ఇక్కడ. ఎండని కేరే చేయరా వయసు లాంటిది. ఇవ్వండి, లాస్ట్ వచ్చి ఉంటే బాగుంది. వావ్, మంచి ఫేక్ గ్రౌండ్లో పెట్టారు. ఇది జారుడు బండ్లు అన్నీ ఉన్నాయి. ఇవ్వండి సీతాకోక చిలుకలు మీకు కనపడితే ఈ దారిలో చూడండి. సెపరేట్గా వీటికంటూ ఒక చిన్న హాల్ లాంటిది ఏం పెట్టలేదు, ఒక మ్యూజియం లాగా. ఈ పార్క్లోనే మనం చూడాలి. మీకు కనిపిస్తుంది ఈ క్యామ్లో. చూడండి చిన్న చిన్నవి అనమాట క్యాప్చర్ అవుతుంటాయి. ఇవి చూడండి ఆడుకోవడానికి ఎంత బాగున్నాయి. ఇవి ఒక చిన్న పాండ్లో అయితే ఉంది ఇక్కడ. ఇదిగోండి. వావ్, ఆ కొండల మధ్యలో సూపర్గా ఉంది. సరే అయితే అటు వెళ్ళాలి. చూడొచ్చు సాయంత్రాలు అయితే బాగుంటుంది అది ఖచ్చితంగా. బాగుంది. ఎక్సలెంట్గా ఎంత బాగుందో చూసారా. సో ఇక్కడ లైక్ మన హైదరాబాద్ జూ పార్క్లో లాగా పలు ప్రాంతాలు అయితే ఈ పార్క్లోనే ఉన్నాయి. వేరు మంచి చల్లటి చెట్లు అవి వెతుక్కుని అక్కడ భోజనశాలలు అవి పెట్టుకుని చక్కగా భోజనాలు చేస్తున్నారు. చుట్టాలు ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడైతే సీతాకోక చిలుకలు. కొన్ని అయితే కనపడుతున్నాయి నాకు. సెపరేట్ అదే పార్క్ ఇది. ఇదిగోండి. ఇదిగోండి చాలా మంది అయితే వస్తున్నారు. జారు లోపల బండి తెచ్చేది వాళ్ళు తెచ్చేవాళ్ళంగా. పది వెళ్దాం. బండి మీద తెచ్చేసి ఒక రౌండ్ వేసేసి వద్దాం. ఇదిగోండి చిలుక చూడండి. సో మా బండి అయితే ఎక్కడో పెట్టేయడం జరిగింది. వేసుకొచ్చినా పోయేది. వావ్, అదిగోండి సీతాకోక చిలుక దూరాల నుంచి మీకు కనపడుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం నేను క్యాంప్ పెట్టి అయితే పెడుతున్నాను. వీటికి సెపరేట్ రూమ్ లాగా ఏం పెట్టి లేకపోతే ఒక చిన్న అక్వేరియంలో పెట్టి వాటిల్లో స్టోర్ చేస్తే చచ్చిపోతాయి. ఎందుకంటే వాటికి ఫ్రీడమ్ కావాలి. ఇదిగోండి చాలా చిన్నవి ఉన్నాయి. 9mm అంటారు కదా రెక్కలు, అటువంటివి. అదిగోండి అదిగోండి. సో నడక మార్గం ఇది. వెళ్దాం, అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. బండి మీద వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరైతే పార్క్ని. జాగ్రత్త చాలా ముందు నుంచి కూడా పెట్టచ్చు. చలో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం పార్క్ని. ఏమైంది చూడొచ్చు మొత్తం మెల్లిగా అలా స్టిల్గా ఉంచి మెల్లిగా తిప్పాలి. ఓకేనా? అదే కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్రెండ్స్ నేర్పిస్తున్నాను కెమెరా ఎలా తీయాలంటే మా వైఫ్కి సుజాతకి. అటువంటి సీతాకోక చిలుకలు వెళ్తున్నాయి. సౌండ్స్ బాగా వినపడుతున్నాయి ఇక్కడ. చూడండి ఒక ఫ్యామిలీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీ మొత్తం.
చెట్లు, అరణ్యాలు. సౌండ్స్ అవి ఎంత బాగా వస్తున్నాయి. మీకు వినబడుతున్నాయా? చాలా బాగా వినబడుతున్నాయి. సౌండ్స్ బాగా వస్తున్నాయి. కొండలు, చెట్లు, పైకి కూడా చూపిస్తాను. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. పైన్ ట్రీస్ లో అయితే ఉన్నాయి. ఎస్, చాలా బాగుంది. దట్టమైన అడవి. ఎంత బాగుందో. చిన్నగా ఉంది. చూసి అయితే ఎంజాయ్ చేయండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాగుంది. ఫస్ట్ మంది దెబ్బ కొట్టండి. కొద్దిగా దెబ్బ. చూడొచ్చు మీరు. నా సబ్స్క్రైబర్స్ ఎంజాయ్ చేయండి. మీకు శిరస నమస్కరిస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఒక వ్యాపకం అనేది వచ్చింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను మీ గురించి ఇవన్నీ చేయడం మొదలెడుతున్నాను. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. బా, ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మంచి పెద్ద చెట్టు, దాని కింద ఏమో వచ్చా నేనైతే. అంటే టికెట్ తీసుకున్నా నేను. ఆ టెంపుల్ ఏదో ఉంది కదా, అక్కడ దాకైతే వెళ్ళమన్నారు. నడవలేకపోతున్నాం మేము, అందుకే 140 తీసుకున్నారు నాకు ఇద్దరికి వెహికల్కి. సో మన మిత్రులు అయితే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి తమ్ముళ్ళు? ఇక్కడేనా? సరదాగా విజిట్కి వచ్చారా మీ అందరూ? గ్రేట్. ఏం చదువుతున్నారు? ఇంటరా? ఏ గ్రూప్ ఇంటరు? వచ్చాయా? మంచి మార్కులు వచ్చాయా? ఓకే ఓకే ఓకే, గ్రేట్. మీ పేరు? గ్రేట్. నాకు ఓన్ ఛానల్ ఉంది. రండి సార్, రండి. ఇది ఒకసారి. ఇప్పుడే 1 month అయింది స్టార్ట్ చేసి. చూస్తూ ఉండు. సైఫుల్లో మా చూడండి ఎంత బాగున్నాయో కదా. పెద్ద చెట్టు, ఎప్పటి నాటి కాలంలో ఇది. ఎప్పుడు వేసారో తెలియదు. చెట్టు ఎంత బాగుందో. ఎంత వ్యూ అయితే ఎంత అందంగా ఉందో చూసారు. సౌండ్స్ మీకు ఎలా వినపడుతున్నాయి? ఆ మూలకు ఉన్నాయి బటర్ఫ్లైస్, మనకు కనిపించట్లేదు. చిన్న చిన్న బటర్ఫ్లైస్, స్మాల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి, మనకైతే తెలియట్లేదు. చెట్లు అవి అయితే ఎంత బాగున్నాయో. ఇక్కడ కాలేజీ కూరళ్ళు కూడా చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ. ఓకే, చూడండి మేడం ఎంత బాగుందో వ్యూ. అదే ఎంత బాగుందో, ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. పెద్ద చెట్టు ఇది. ఇలాంటిదే ఇంకో చెట్టు ఉంది ఇక్కడ, దగ్గరికి వెళ్ళి చూద్దాము. పెద్ద చెట్టు ఇది, చూసారా ఎంత బాగుందో. పెద్ద చెట్టు, ఎన్ని వందల ఏళ్ళ నాటిది చెట్లు ఇవన్నీ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మన తమ్ముళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మొహమాటం, యంగ్, ఇంటర్మీడియట్ చదివారు అందరూ. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి స్పాట్ చూడడానికి. అసలు ఇలాంటి చోట కుర్చీ వేసుకుని రైట్, ఇదిగోండి గుబురు అనమాట. ఎండే రావట్లేదు లోపలికి. సుజాత గారు నుంచో, మన వ్యూవర్స్ కనిపించు. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. ఇంత గుబురు మధ్యలో ఉంది. ఇలాంటి స్పాట్స్ అంటే నాకైతే ప్రాణం. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను, మన సబ్స్క్రైబర్స్ అండ్ కాబోయే సబ్స్క్రైబర్స్. రియలీ టాప్, చాలా బాగుంది చూడడానికి. ఎక్సలెంట్ అనమాట. డస్ట్బిన్ కూడా పెట్టారు. అదే సుజాత అంటుంది, ఇక్కడ చిన్న చిన్నవి లైక్ వాటర్ లాంటివి పెడితే బాగుండేది. ఆ ఫెసిలిటీ లేదు లోపలైతే. కొంచెం ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ ఏదో ఉన్నట్టుంది. అంత వాటర్ తాగినా సరే అంత బాగోలేదు. సో మీరు ఓన్ బాటిల్స్ తెచ్చుకోండి ఈసారి ఇటు సైడ్ క్యాంపింగ్ చేసినప్పుడు. బా ఎంత బాగుందో చూడండి ఇక్కడ వ్యూ. వావ్, సౌండ్స్ అయితే అదిరిపోతున్నాయి. ఆగండి, సీతాకోక చిలుక దూరంగా చిన్నవి కెమెరాలో క్యాప్చర్ అయితే బాగుండు. వావ్, చాలా తెలివైన వంటివి. వాటి రెక్కలు అవి ఇవి పొరలుగా ఉంటాయట. తప్పించుకోవడానికి శత్రువుల నుంచి ఎన్నో చేస్తాయి. చాలా చూడొచ్చు ఇక్కడ. వావ్, చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. వావ్, ఎంత బాగుందో. చూశాను అది అక్కడ. అగోండి ఫ్రెండ్స్, ఆ స్పాట్లో బటర్ఫ్లై అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడ.
చాలా అద్భుతంగా ఉంది. ఇది నైట్ క్యాంపింగ్ వస్తే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్తో. బట్ గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ మనకి ఆ ఫెసిలిటీ ఇస్తారా, పర్మిషన్స్ ఇస్తారా లేదా మనకైతే తెలీదు. చాలా ఎంజాయబుల్గా ఉంది నేచర్ కూడా. చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి, వివిధ రకమైన కలర్స్. బా, ఈ సీతాకోక చోక చాలా బాగుంది ఇక్కడ. ఇదిగోండి. వావ్, సూపర్ ప్లేస్. దిస్ ఇస్ ఫస్ట్ రియల్ ప్లేస్ నేను బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నాకు నేచర్ ప్రాణిని నేను. నేచర్ దూరం అవుతున్నాం అనిపిస్తున్నప్పుడల్లా నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. అండ్ చాలామంది విజయవాడలో ఉన్న వాళ్ళకు కూడా ఈ స్పాట్ ఉందని తెలీదు. నేను ఎదుగుతున్నాను, పేజెస్ ఎదుగుతుంటే నాకు తెలిసింది. అదిగోండి అటు సైడ్, అదిగోండి బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి. భలే ఉంది ఈ తొండ, బ్లాక్ అండ్ రెడ్డిష్ కలర్లో. చూసారా మీరు, భలే పాక్కుంటూ వెళ్ళిపోతుంది. వెరైటీ తొండ. వావ్, తమ్ముళ్ళు అయితే చాలాసేపు కూర్చున్నారు ఇక్కడ. వావ్, ఎంత బాగుందో కదా. చాలా ఉన్నాయి ఇక్కడ. ఓ, తేనె తుట్టు కూడా ఉంది. తేనె తుట్టు కూడా ఉంది ఇక్కడ. డేంజర్ ఎక్కువసేపు ఉంటే. తేనె తుట్టే అంటావు అది? కాదా? కాదు కాదు, కొమ్మ కొమ్మ. అది కొమ్మే. యా, కొమ్మే అది. అదిగోండి బటర్ఫ్లైస్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వద్దాం, మన ఫ్రెండ్స్తో కలిసి వద్దాం. ఫ్యామిలీ వస్తే మాత్రం అన్నీ రెడీ చేసుకుని రావాలి. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలంటే మాత్రం లంచ్ అంతా ప్రిపేర్ చేసుకుని రావాలి. పట్టుకో, వేలు పడుతుంది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలంటే మాత్రం చక్కగా రావచ్చు. అన్నీ ప్రిపేర్ చేసుకుని చక్కగా తెచ్చుకుని ఇక్కడ తినచ్చు. చూడండి ఎంత బాగుందో. సూపర్, ఎంత బాగున్నాయో సీనరీస్, సూపర్ ఉన్నాయి. తమ్ముళ్ళు ఇదేనా ఎండ్? మీకు తెలీదా? ఇద్దరు తమ్ముళ్ళు అయితే వచ్చారు ఎంజాయ్ చేయడానికి. ఆపేనా? కంటిన్యూనా? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మిగతా పార్ట్ ఆఫ్ ద ఏరియా కూడా మేము కవర్ చేద్దాం. అది నేను పార్ట్ 2లో అయితే మీకు పెట్టి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ వీడియో మీకు నచ్చినట్టయితే చాలామందికి షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్స్ అయితే చాలామంది చేయండి. యూట్యూబ్లో నేను కెరీర్ అయితే ఎత్తుక్కుంటున్నాను. నేను సుజాత ఇద్దరం కలిసి రేపొద్దున ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాము, మీకు చూపించడానికి. చాలా అక్కడ వింత విశేషాలు, అక్కడ జరిగే వింత సన్నివేశాలు, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ కల్చర్స్. మన భారతదేశం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వెళ్తాము. ఈ లోపల మమ్మల్ని మీ అందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఆశీస్సులు నాకు ఎంతో అవసరం. మీకు శిరసా నమస్కరిస్తున్నాను.